నమస్కారం అండి. నా పేరు పనిరాజు రాయదుర్గం. మీరు చూస్తున్నది పనిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్ ఛానల్. ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ను ఏ విధంగా చేయాలో ఈరోజు మనం ఉదాహరణ సమితంగా తెలుసుకునబోతున్నామండి. మనకు పొదుపు చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్లను చేయడానికే చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటామండి. ఫిక్స్డ్ డిపాజిట్లను చాలామంది చేయడానికి గల ప్రధానమైన 5 కారణాలు అనే అంశానికి సంబంధించి నేను ఇటీవల ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో కొరకు మీరు పైన కార్డ్స్ ద్వారా చూడవచ్చు, లేదా ఈ వీడియో చివరిలో చూడవచ్చు. మరి ఇటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రధానంగా 3 పద్ధతుల ద్వారా చేయవచ్చండి. మొదటి పద్ధతి వచ్చి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్ వ్యూ ద్వారా చేయవచ్చు. ఇక రెండవ పద్ధతి వచ్చి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ అయినటువంటి ఎస్బీఐ యోనో లైట్ అనే అప్లికేషన్ ద్వారా చేయవచ్చు. ఇక మూడవ పద్ధతి వచ్చి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరొక అప్లికేషన్ అయినటువంటి ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ద్వారా చేయవచ్చండి. మరి ఈ మూడిటిలో ఏది బెస్ట్ అంటే మాత్రం చెప్పలేమండి. ఎందుకంటే ఈ 3 కూడా వేటికవే ప్రత్యేకమైనవండి. మరి ఈ మూడిటిలో ఒక పద్ధతి అయినటువంటి ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ను ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. మొదట ప్రజెంట్ మీరు ఉపయోగిస్తున్న ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ను మీ 6 డిజిట్ ఎంపిన్ సహాయంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీకు హోమ్ స్క్రీన్పై డిపాజిట్స్ అనే ఒక టైల్ కనబడుతుంది. మీరు ఆ టైల్ను ప్రెస్ చేయండి. ఆ తర్వాత పేజీలో మీకు ఈ స్క్రీన్ డిస్ప్లే చేయబడుతుందండి. ఇక్కడ మీరు ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ను చేయాలని భావిస్తున్నారో అంత అమౌంట్ను ఎంటర్ చేయవలసి ఉంటుందండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ను మినిమం 1000 రూపాయలను చేయవలసి ఉంటుంది. అలాగే మ్యాక్సిమం 99,99,999 రూపాయల వరకు చేసుకునవచ్చా అండి. అంటే మీరు మ్యాక్సిమం ₹1,00,00,000 రూపాయి తక్కువ అనమాట వరకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ను చేసుకునవచ్చండి. ఒకవేళ మీరు ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ను చేయాలని భావిస్తే మీరు మినిమం 1000 రూపాయలను చేయవలసి ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ₹1,50,000 వరకు చేసుకునవచ్చండి. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్స్ అయ్యి ఉండి ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ను చేయాలని భావిస్తే మీరు మినిమం ₹10,000 నుంచి ప్రారంభించవలసి ఉంటుందండి. ప్రజెంట్ మనం జనరల్ ఫిక్స్డ్ డిపాజిట్ను చేయాలని భావిస్తున్నాం కాబట్టి మనం మినిమం ₹1000 కూడా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ను ప్రారంభించవచ్చు. ప్రజెంట్ నేను ₹50,000 ఎంటర్ చేస్తున్నానండి మొదటి కాలంలో. ఇక రెండవ కాలంలో మన యొక్క అకౌంట్ నంబర్ అనేది డిస్ప్లే చేయబడుతుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు ఈ స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఒక పేజీ అనేది డిస్ప్లే చేయబడుతుందండి. ఈ పేజీలో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే ఇక్కడ మనము వడ్డీ రేటు కోసం మరొకరిని అడగవలసిన అవసరం లేదు. అలాగే మరొక వెబ్సైట్లో ఈ ఎస్బీఐ వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయి అనే విషయాన్ని సెర్చ్ చేయవలసిన అవసరం కూడా లేదండి. ఈ ఆప్షన్ ద్వారా మీరు ప్రజెంట్ 7 రోజుల నుంచి మ్యాక్సిమం 10 సంవత్సరాల వరకు వడ్డీ రేట్లు ఎంత ఇవ్వబడుతున్నాయి ప్రజెంట్ డేట్న అనే విషయాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చండి. మీరు ఈ పేజీలో కాలాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందండి. అనగా మీరు ఎంత కాలం పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని భావిస్తున్నారో ఆ కాలాన్ని మొదటి ట్యాబ్లో ఎంటర్ చేయవలసి ఉంటుందండి. నేనైతే ప్రజెంట్ 3 సంవత్సరాలు అని ఎంటర్ చేస్తున్నానండి. ఈ పేజీలో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే మనము కాలాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎంత కాలానికి మెచ్యూర్ చేయబడుతుంది అనే విషయం డిస్ప్లే చేయబడుతుంది. అలాగే ఆ కాలానికి ఎంత వడ్డీ రేటు ఇవ్వబడుతుంది అనే విషయం ఆటోమేటిక్గా డిస్ప్లే చేయబడుతుందండి. మీకు అవసరమైన కాలాన్ని ఎంటర్ చేసిన తర్వాత క్రింద నెక్స్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు ఈ స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఒక పేజీ అనేది డిస్ప్లే చేయబడుతుందండి. ఈ పేజీలో మీరు ఏ విధంగా వడ్డీ రేటును అందుకోవాలని భావిస్తున్నారు అనే అంశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందండి. అనగా మీరు మంత్లీ వైజ్ వడ్డీని అందుకోవాలని భావిస్తే మొదటి ఆప్షన్ను ఎంచుకోండి. లేదా మీరు 3 నెలలకు ఒకసారి వడ్డీని అందుకోవాలని భావిస్తే రెండవ ఆప్షన్ ఎంచుకోండి. లేదా మీరు 6 నెలలకు ఒకసారి వడ్డీని అందుకోవాలని భావిస్తే మూడవ ఆప్షన్ ఎంచుకోండి. లేదా మీ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్డ్ అయ్యే సమయానికే మీ యొక్క వడ్డీని అందుకోవాలని భావిస్తే మీరు 4వ ఆప్షన్ని ఎంచుకోండి.
నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ను చేసేటప్పుడు మంత్లీ వైజ్ మాత్రము ఈ వడ్డీ రేటు ఆప్షన్ ఎంచుకోవద్దండి. ఎందుకంటే ప్రజెంట్ బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. మరి ఇటువంటి సమయంలో మీరు ఈ మంత్లీ వైజ్ వడ్డీ రేటు అనే ఆప్షన్ ఎంచుకుంటే మీరు చాలా తక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే మీరు మంత్లీ వైజ్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు వచ్చేది బారు వడ్డీ మాత్రమే, చక్ర వడ్డీ అయితే కాదండి. నేనైతే వ్యక్తిగతంగా అట్ మెచ్యూరిటీ అనే ఆప్షన్ను మీకు రికమెండ్ చేస్తానండి. అంటే నా ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్డ్ అయ్యే సమయానికి నేను వడ్డీ రేటును అందుకుంటాను అనే ఆప్షన్ ఎంచుకుంటున్నానండి. దీనివల్ల మనము చక్ర వడ్డీని అందుకోగలమండి. ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ను చేయకముందే మనకు ఎంత వడ్డీ వస్తుంది అనే విషయం అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే చేయబడుతుందండి. మీరు ఆ విషయాన్ని ఈ స్క్రీన్లో కూడా చూడవచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత క్రింద నెక్స్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత పేజీలో మీకు ఈ స్క్రీన్ అనేది డిస్ప్లే చేయబడుతుందండి. ఈ పేజీలోని అంశాలకు సంబంధించి నేను ఒక వీడియో అనేది వివరంగా చేయడం జరిగిందండి. ఆ వీడియో కొరకు మీరు పైన కార్డ్స్ ద్వారా చూడవచ్చు. ఈ పేజీలోని అంశాలను ప్రజెంట్ మీకు టూకీగా వివరిస్తున్నానండి. ఈ మూడింటికి అర్థం ఏమిటంటే మీరు కనుక ఈ ఫిక్స్డ్ డిపాజిట్ను తీసుకునలేకపోతే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఏ విధంగా రిన్యూ చేయబడాలి అని అర్థం అండి. మొదటి ఆప్షన్కు అర్థం ఏమిటంటే మీ యొక్క అసలు మరియు వడ్డీ అనేది రెండు కూడా ఆటోమేటిక్గా రిన్యూవల్ కాబడని అని అర్థం అండి. ఇక రెండవ ఆప్షన్కు అర్థం ఏమిటంటే మీ యొక్క అసలు మరియు వడ్డీ అనేది మీ సేవింగ్ ఖాతాకు క్రెడిట్ కాబడని అని అర్థం అండి. మీ మూడవ ఆప్షన్కి అర్థం ఏమిటంటే మీ యొక్క అసలు మాత్రం రిన్యూవల్ చేయబడి వడ్డీ మాత్రం మీ సేవింగ్ ఖాతాలోకి క్రెడిట్ కాబడని అని అర్థం అండి. ప్రజెంట్ నేను ఇతరులకు రికమెండ్ చేసేది ఏమిటంటే ఆటో రెన్యూ అనే ఆప్షన్ రికమెండ్ చేస్తానండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇందులో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందండి. ఆటో రెన్యూవల్ కొడితే అది ఎంత కాలానికి రెన్యూవల్ కాబడాలి అనే ఆప్షన్ మాత్రం ఇందులో ఇవ్వలేదండి. మీరు కనుక SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్ వ్యూ ద్వారా చేసినట్టయితే మీరు ఈ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ చిన్న డ్రాబ్యాక్ అయితే ఇందులో ఉందండి. నేనైతే ప్రజెంట్ అట్ రిన్యూవల్ అనే ఆప్షన్ ఎంచుకుంటున్నానండి. ఆ తర్వాత నెక్స్ట్ అనే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ పేజీ అనేది డిస్ప్లే చేయబడుతుందండి. ఇక్కడ మీరు నామినీని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా నామినీ అనేది మీ సిఫ్ లేదా సేవింగ్ ఖాతాకు ఏదైతే ఉంటుందో డిఫాల్ట్గా ఆ నామినీనే ఉంటుందండి. ఒకవేళ మీరు నామినీని చేంజ్ చేసుకోవాలని భావిస్తే మీరు కింద ఈ ఆప్షన్ ద్వారా మీ నామినీని చేంజ్ చేసుకోవచ్చును కూడా. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లోని వివరాలు అన్నిటిని కూడా ఒకసారి చెక్ చేసుకొని క్రింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే చోట టిక్ మార్క్ కొట్టి క్రింద కన్ఫర్మ్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయండి. అంతే అండి. వెంటనే మీ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది క్రియేట్ చేయబడుతుంది. అది కూడా కాగితరహితంగా. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ మీ నమోదిత మొబైల్ నెంబర్కు 2 SMSలు రావడం కూడా జరుగుతుందండి. మీరు ఆ విషయాన్ని ఈ స్క్రీన్లో కూడా చూడవచ్చు. మొదటి SMS ఈ విధంగా ఉంటుంది, అలాగే రెండవ SMS ఈ విధంగా ఉంటుంది. చూసారుగా ఎంత సులభంగా మనము SBI యోనో అనే అప్లికేషన్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ను చేయవచ్చును అనే అంశాన్ని SBI యోనో అనే అప్లికేషన్ ద్వారా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే మీకు కలిగే ప్లస్ పాయింట్ ఏమిటంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్ కనుక 30,000 మరియు ఆ పైన ఉండినట్టయితే మీ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఓవర్ డ్రాఫ్ట్కి ఎలిజిబుల్ చేయబడుతుందండి. మీరు ఆ విషయాన్ని ఈ స్క్రీన్లో కూడా చూడవచ్చు. ఇంతకీ ఈ ఓడి అనగా ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అంటే ఏమిటి? ఈ ఓడి ఖాతా వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? ఈ ఓడి అకౌంట్ను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి మనం తర్వాత చేయబోయే వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోలో నేను SBI యోనో అనే అప్లికేషన్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ను ఏ విధంగా చేయాలి అనే అంశాన్ని ఉదాహరణ సమితంగా మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ గుర్తుని ప్రెస్ చేయగలరు. ధన్యవాదాలు.